రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం అలాగే ఎస్సీ వర్గీకరణను ఆమోదించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ అమలు వంటి అంశాలపై కాంగ్రెస్ ఇచ్చిన విధంగా హామీలను నెరవేర్చిందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో కులగణన జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవేల డిక్లరేషన్ ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, పుల్కం రాజు, కొక్కల బాలకృష్ణ, అన్నారపు శ్రీనివాస్, వస్తాదు కృష్ణ, అరుణ్ తేజాచారి, కిరణ్ తదితరులున్నారు. మనకు హామీ ఇచ్చిన ప్రకారం ఏంటి అంటే వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా మన విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ వర్తించాలని, వర్గీకరణ కావాలని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి రోజున బీసీ కులగణన బిల్లు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా మన శాసన సభ్యులు, మంత్రివర్యులు వారు మద్దతు తెలిపి ఏకగ్రీవం బీసీ వర్గీకరణ, బీసీ కులగణన 42% చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజున ఎస్సీ మాదిగ కులం గత 20 సంవత్సరాల నుంచి కొట్లాటలో భాగంగా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా జరిగింది. ఇది దేనికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యము. ఇంతకుముందు తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న బీసీలు అయితేనే, మొన్న బీసీలు అయితేనేది, నిన్న ఎస్సీ ఉపకులాలు అయితేనేది బిల్లు పాస్ చేసినందుకు మా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పట్టణ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి పండుగ వాతావరణం ఉంది వేములవాడ పట్టణంలో. దానికి సహకరించిన బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వారికి సుతం మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఎప్పుడు కానీ ఇదే విధంగా మీరు సహకరించాలని మీకు పేరు పేరున, మీ పార్టీలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షలు ఇచ్చిన రైతులకు 2 లక్షలు ఇచ్చినంటే మా ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం అంటే కాంగ్రెస్ పార్టీదే చెప్పాలి. అదేవిధంగా 500 సిలిండరు, అదేవిధంగా 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ఇందిరా మైన్లు. ఈ ఒకటి అవ్వ తాతలకు చెప్పేది ఒకటే, మీ పింఛన్లు బాకీ ఉన్నాం, అవి తొందరనే ఇస్తాం. ఎవరు చెప్పినా కళ్ళబొట్లి మాటలు చెప్తారు, మీరు ఉద్రేకపడద్దు. ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రభుత్వం మాది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దాచుకున్నారు. మా ప్రభుత్వం అప్పులు చేస్తలేదు, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వచ్చే ప్రభుత్వం మీద పోరాటం చేస్తే కూడా ఎవరు కూడా ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నిన్నటి రోజు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాని 3 అంచెలుగా ఒకటి ఫస్ట్, తర్వాత 2, తర్వాత 3 అనే భావంతో మొత్తం జనాభా ప్రతిపాదన బట్టి ఇలా ఒకటో ఫస్ట్ ప్రాధాన్యత విద్య,
ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 3,000 చిల్లర ఉన్న వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఒకటి ఇచ్చి రెండవ ప్రాధాన్యత ఇలా 62 లక్షల మందికి 62 లక్షల పైచీలకు ఉన్న వారికి ఇలా 9% ఇచ్చి ఇలా 33% ఉన్న వారికి 5% ఇచ్చి 15% ఉన్న వాళ్ళని విభజించి ఎస్సీ వర్గాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం.